హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ విత్ బగారా రైస్ చేసుకుందాము. దీనికోసం ఒక కేజీ మటన్ బాగా కడిగి పెట్టుకున్నాము. మటన్ కర్రీకి ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా. సో ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 పావులు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఒక 2 స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకుందామండి. సో అల్లం ఎల్లిగడ్డ మటన్ ముక్కలు అంతా కలిపేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బగారా కోసము కనిపించే గరం మసాలా అండి, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు మనకు గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మసాలాలు ఉన్నాయి కదా, డ్రై మసాలాలు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి ఒక్కసారి వేగిన తర్వాత 1.5 స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. దీంట్లోనే మనం ఒక 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకుందాము. మూత పెట్టి చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకుందాము. చూడండి, మటన్ కూడా మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకుందాము. సో ఇది చూడండి బగారా కోసము ఈ కనిపించే గ్లాస్తో నేను 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. దీనికోసం ఒక 5 గ్లాసులు వాటర్ వేసుకొని వాటరు మసలేదాకా మనం మూత పెట్టి ఉంచుకుందాము. చూడండి, మనం మటను మొత్తము ఉడికిన తర్వాత వాటర్ అంతా పోయి ఆయిల్ తేలిన తర్వాత మనం దీంట్లో ఒక 4 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి ఇవన్నీ వేసుకుందాము. సో చూడండి, వాటర్ కూడా మనకు ఎసరు వచ్చేసింది. దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుందాము. సో ఈ మటన్లో ఏంటంటే ఒక 4 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూడండి, అన్నం కూడా ఉడికింది కదా, దగ్గరికి వచ్చింది. మూత పెట్టుకుందాము. సో చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, బాగా ఉడికి. దీంట్లో ఏంటంటే ఒక 2 పెద్ద టమాటా, ఒక చిన్న దోసకాయ వేసుకుందామండి. సో దోసకాయ వేస్తే అంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేని వాళ్ళు దోసకాయ స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దోసకాయలో బాగా టమాటాలు ఉన్న వాటర్తో బాగా ఉడికింది కదా. చూడండి, అన్నం కూడా అయిపోవచ్చింది. మనం ఈ మటన్లో ఏంటంటే 2 స్పూన్ల గరం మసాలా, 1/2 స్పూన్ మనకు మిరియాల పొడి వేసుకుందాము. సో ఇవి వాటర్లో బాగా మనకు ఆయిల్లో ఉడికిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలనో మనం కొద్ది వాటర్, కొత్తిమీర యాడ్ చేసుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే నాకు మటన్ కర్రీ, తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, దీని కాంబినేషన్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ ఎంతో బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.